హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. అమలు కాని హామీలతోని కేవలం అధికారమే పరమావధిగా నోటుకొచ్చినట్టు హామీలు ఇచ్చి పబ్బం నడుపుకోవడానికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కనీసం ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. ఎక్కడ డబ్బులు వసూలు చేద్దామా, ఎక్కడ మామూలు వసూలు చేద్దామా అని చెప్పేసి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి పాలకులకు మరొక యావ లేదు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాలు నల్లగొండ జిల్లాలో ఉంటే నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు జలాలు పోతా ఉంటే ఆఖరికి గ్రామ కార్యదర్శుల్ని కాపలాగా పెట్టి పహారా పోలీసు బలగాల్ని మోహరించి నీళ్లు తీసుకుపోతా ఉంటే ఇక్కడ జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పలు చెప్పుకునే నాయకుడు కనీసం ఒక గేటు చేర్పియలేదు, ఒక మడి బారియలేదు. అయ్యాల ఆంధ్ర పాలకులు ఈ తెలంగాణని మోసం చేస్తే ఈరోజు పక్క జిల్లా వాళ్ళ ఆ జిల్లా ప్రజల కోసం అక్కడున్న నాయకులు పాటుపడుతుంటే నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఉంటే కనీసం తాగటానికి నీళ్లు ఇప్పలేని అసమర్థ నాయకుడిని ఈరోజు మనం ఈ జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు ఎంచుకున్నారు. 100 రోజులలో హామీలు ఇస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మోదీ గారు దందం 15 లక్షలు మీ అకౌంట్ లో పడతాయని ఎట్లా చెప్పిండో, డిసెంబర్ 9వ తారీఖున మీరు తెచ్చుకున్న 2 లక్షలు మాఫీ అయిపోతే మీరు బ్యాంకులో పోయి తెచ్చుకోపోరని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. మొన్న ఇవాళ రుణమాఫీ గురించి ఊసెత్తట్లే. ఎట్లా కుర్చీని కాపాడుకోవాలన్నా, ఎట్లా అధికారాన్ని కాపాడుకోవాలన్నా యావ తప్ప ఈరోజు ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి, రైతుల గురించి, కష్టాలు పడుతున్న నీటి సమస్య గురించి, గ్రామాలలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజానికం గురించి ఆలోచించే తీరిక సమయం ఈరోజు కాంగ్రెస్ పాలకులకి లేదు. కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి రేపు జరగబోయే మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 6 9.5 సంవత్సరాల కాలం అభివృద్ధి కోసం అనుక్షణం అప్పల భగీరథల్లా తపన పడుతూ ప్రయత్నం చేసిన కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి ఓట్లేయడానికి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ ఈ రాష్ట్రానికి శరణం అంటున్నారు. రైతు బంధు రాలేదంటే వాళ్ళు చెప్పు తీసుకొని కొడతానేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. అదే వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి ఏమంటుండు, నాకు కూడా రాలేదు రైతు బంధు అని చెప్పిండు నిన్ననే. మరి తుమ్మల నాగేశ్వరరావుని వెంకరెడ్డి కొట్టాలన్నా, వెంకరెడ్డిని కోమటిరెడ్డి మరి నాగేశ్వరరావు కొట్టాలన్నా మీరు ఆలోచన చేయండి. వీళ్ళిద్దరు సక్కదనం ఇట్లుంటే ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ ప్రజల గురించి పోరాడి రైతుల మధ్యకు వస్తే కేసీఆర్ కనుగుడ్లు మీకి గోళీలు ఆడుకుంటాడట ఈ మూర్ఖుడు. కేసీఆర్ ను ఇంకా ఏమంటాడు, నా జేబులో కత్తెర ఉంటది, కత్తెరతోటి పేగులు కత్తిరించి మెడకేస్తానంటున్నాడు ఈ దౌర్భాగ్యుడు. కేసీఆర్ లాగూడ బిక్కిస్తా అంటుండు. ఏమయ్యా, ఏం లాగూడ బిక్కించి ఏం చూస్తావు కేసీఆర్? నువ్వు కేసీఆర్ 70 ఏళ్ల వయసులో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పి తన ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణను తెచ్చి 10 ఏళ్ళు ఎడమ కాలువ నీటిని ఆంధ్ర పాలకులకు పోకుండా నీళ్ళిచ్చినందుకు కేసీఆర్ లాగూడ మిత్తవా? 9.5 సంవత్సరాలు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రదాత కేసీఆర్ గారు రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇచ్చి, అదేవిధంగా నీళ్లు ఇచ్చి, అదేవిధంగా పెట్టుబడి సాయం చేసి, అదేవిధంగా పండిన ప్రతి క్వింటాల్ను కొనుగోలు చేసి, అదేవిధంగా దురదృష్టవశాత్తు ఏదైనా ఒక రైతు మంచి చనిపోతే అతనికి 10 రోజుల్లో ఉండే 5 లక్షల ఆర్థిక సాయం చేసి, అదేవిధంగా ఈ దేశంలోనే
తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంలో 1,12,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఈ దేశంలోనే దాదాపు 3 కోట్ల టన్నుల పంట పండించి దేశంలోనే అత్యధిక పంట పండించే రాష్ట్రంలో తీర్చిదిద్దింది వ్యక్తి కేసీఆర్ కాదా అని అడుగుతున్నారు. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ రంగంలోనే ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన కేసీఆర్ కాదా అని అడుగుతున్నారు. అదేవిధంగా ఐటీ రంగంలో ముఖ్యంగా 2,40,00,000 కోట్ల రూపాయల ఎగుమతులు సాధించి ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంచింది కేసీఆర్ కాదా అని అడుగుతున్నారు. ఒకప్పుడు రైతు కూలీలుగా మారి పక్క రాష్ట్రాలకు పోయి బతికే రోజుల నుంచి కేసీఆర్ గారు ఇవన్నీ చేసి ఈ రైతులు భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన వ్యక్తి కేసీఆర్ గారు. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ కనుక ఇవన్నీ చేయగలిగాడు. అదేవిధంగా గత 4 నెలల్లో 120 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి అన్ని పనికిమాలిన హామీలు ఇచ్చి ఏ విధంగా ఈ 4 నెలలు పరిపాలిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏవైతే కాని వాళ్ళు ఉంటే చేయలేపండి, రుణమాఫీ కాని వాళ్ళు ఎవరికైనా ఒక్క మనిషికి అయిందా? ఒక్క మనిషి రాలే. ఇంటింటికి మహిళలకు 2,500 రూపాయలు వచ్చిన కుటుంబం ఏదైనా ఉందా? లేదు, రాలేదు. ఓకే, ఇవన్నీ ఇంకా ఇట్లా చాలా వాళ్ళు చెప్పినాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో మా నీళ్లు మాకు కావాలి, మా వాటా మాకు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు గేట్లు లేపి ఆంధ్ర తీసుకుపోతున్నావు. ఒక్కసారి గేట్లు ఆపినా నీళ్లు పైకి లేస్తే మా ఎడమకాలకు వస్తాయి, మాకు హక్కు ఉంది, ఎడమకాలకు నీళ్లు రావాలి అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళి పాదయాత్ర చేసి హలియాదానికి పోతూ దారిలో ఇటు అటు మట్టి గుట్టలు కనబడుతుంటే నన్ను అడిగాడు, ఏంది ఇక్కడ శుద్ధ ఉందా, శుద్ధగా అవుతున్నారా ఏంటి ఆ గుట్టలు అని అడిగాడు. అన్న శుద్ధ కాదు, చంద్రబాబు నాయుడు పుణ్యాన తవ్వుతున్న బావులు అవి తెల్లారి పొద్దున ఏముండదు, రాత్రి తెల్లారి వరకు అంత గుట్టలు అవుతున్నాయి. ప్రోక్లైన్లు పెట్టి బావులు తీసుడు అలవాటు అయింది. ఒక్కొక్క రైతు 10 లక్షలు పెట్టి ఇక కాలువ మాకు రాదు అనే నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ కాలువ మనది కాదు, సాగర్ నీళ్లు మనకు రావనే నిర్ణయానికి వచ్చిండ్రు రైతులు. గా బాధ ఇది అని చెప్పిన ఏం మాట్లాడిండు కేసీఆర్ వచ్చి ఎండిపోయిన పొలాల్ని చూసి, ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లోనే 200 మంది రైతులు చచ్చిపోయినరు, దయచేసి ఒక్కసారి ఇటువైపు చూడు రైతుల వరకు. నువ్వు కేవలం ఢిల్లీకి పోయి మూటలు ఇచ్చి పదవిని కాపాడుకోవడం కాదు, ఈ రైతులకి చూడాల్సిన అవసరం ఉంది. చచ్చిపోయిన 200 కుటుంబాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏం చేస్తావో, ఏం చెప్పినావో అది గుర్తు చేసుకొని వెంటనే రుణమాఫీ చేయి, లేకపోతే రైతులు అప్పుడపాలు అవుతున్నారు. నువ్వు రైతు బంధు వేయక, రుణమాఫీ కాక బ్యాంకులు పోతే వాడు లోన్ ఇయ్యక ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని రైతులు మళ్ళీ 2014 ముందు పరిస్థితి వస్తుంది, ₹2 ₹3 వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది. వెంటనే చెయ్యి అని చెప్పి రైతాంగానికి తరపున కేసీఆర్ అడిగండి.